కొరకై నేను మూల్గుచున్నాను సదా, దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా. దేహ విమోచన అంటే ఏంటి? దేహ విమోచన అంటే ఏంటి? ఈ మర్త్య దేహం నుండి విడుదల. ఎందుకు ఆత్మ అంతసేటు ఎందుకు మూలుగుతున్నావు? నన్ను ఇది బాధ పెడుతుంది. ఏం బాధ పెడుతుంది? దేవునికి నచ్చనివి చేయటానికి పరిగెత్తుతుంది. ఈ దరిద్రగొట్టు పాపిష్టి పనికిమాలిన శరీరం నుండి, ఈ దేహం నుండి నాకు విమోచన ఎప్పుడు? నాకు శత్రువులు ఎక్కడో లేరు, నా శరీరమే నాకు ఒక పెద్ద శత్రువై నన్ను వేధిస్తుంది. దేహ విమోచన కొరకు మూలుగుతున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఉంది ఈ మాట. 23వ వచనంలో ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ దేహంలో ఉన్నంత కాలం మనం ఎప్పుడోసారి ఎక్కడో చోట ఏదో ఒక విధంగా బలహీనపడేటువంటి ఘట్టాలు పడుసూపవచ్చు. ఒకవేళ అలాంటివి ఏవైనా పొడసూపినట్టయితే ఆయన రక్తం ఉంది, ఆయన కృప ఉంది. ఆశ్రయించి క్షమాపణ పొంది తిరిగి దిద్దుకొని దేవుని కార్యాల్లో నిమగ్నమై ఆయన చెయ్యమన్న వాటితో మనం నింపబడినప్పుడు అసలు వద్దన్నవి చేసే అవకాశమే ఉండదు మనకి. ఈ చిన్న విషయాన్ని గుర్తుపట్టి మీరందరూ జాగరూకులై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఖాళీ ఉంది. భర్త కష్టపడి జీవనోపాధికి వెళ్ళి నేను ఇంట్లో కూర్చోబెట్టి తీసుకొచ్చి నీకు ఆహారం పెడతాడు. ఈ ఖాళీని నువ్వు ఎలా వినియోగిస్తున్నావు? సెల్ ఫోన్ తీసుకుని అందులో వచ్చేటువంటి విషయాలన్నిటిని చూసుకుంటా గడపచ్చు. అది శరీర సంబంధమైన క్రియ. దాన్ని పక్కన పడేసి సమీపంలో ఉన్న మందిరానికి వెళ్ళిపోయి నీతో పాటు ఇంకొక ఇద్దరిని ప్రభావితం చేసి దేవునితో గడపచ్చు. లేదా నువ్వు ఉన్న నివాసంలోనే నలుగురుగా కలిసి ప్రార్థన చేయొచ్చు. లేదా నీతో పాటు మరొక ఇద్దరినో ముగ్గురునో ఒకరినైనా సమకూర్చుకొని సమీప ప్రాంతానికి, గ్రామానికో ప్రదేశానికో వెళ్ళి ప్రార్థన చేయొచ్చు. కొన్ని ప్రాంతాలు విజిట్ చేసి ప్రార్థన చేసి రావచ్చు. కొన్ని ప్రదేశాలు సందర్శించి ప్రార్థన చేసి రావచ్చు. ఒక తల్లి తన బిడ్డతో చెప్పింది, అమ్మా, ఎందుకు కాసేపు కూడా రెస్ట్ తీసుకోకుండా ఆ ప్రాంతం దర్శించాలని, ఇది దర్శించాలని, అది దర్శించాలని వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటావు ఎందుకమ్మా అంటే ఆ తల్లి బిడ్డకు చెప్పిందట,